ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. వాడు ఏం మాట్లాడితే అక్కడ ఫన్ ఉంటుంది, లేకపోతే ఏం మాట్లాడగలడు, వీడికి ఏం మాట్లాడితే ఈ డిటర్మినేషన్ బయటపడుతుంది అనేది నా కంటెంట్. ఓకే, సో అది మహాత్మా వరకు. అలాగే ఖడ్గం గురించి ఏంటని అడిగితే చెప్తాను. సో ఏదైనా ఇలా తప్పించుకోవచ్చు డైరెక్టర్. నేను తప్పించుకోవడం అంటే ఏంటంటే అది అలా చేస్తానులే, అది ఒక తప్పించుకోవాలి. నేను నీకు క్లియర్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, నేను ఎందుకు ఆ డైలాగ్ పెట్టాను అనేది చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఏ సినిమా తీసినా కూడా అది నా ఒపీనియన్ కాదు అని చెప్పొచ్చు ప్రతి డైరెక్టర్. ఇంకా ఏ సినిమా ప్రతి డైరెక్టర్ గురించి మాట్లాడలేదు. నేను డైరెక్ట్ చేసే సినిమాల్లో ప్రతిసారి ఈ క్యారెక్టర్స్ ఏ రకంగా ఆలోచిస్తున్నాయి, ఇప్పుడు సొసైటీలో ఏ రకంగా బిహేవ్ చేసేస్తున్నాయి, ఏ రకంగా మాట్లాడుతున్నాయి అన్న దాని నుంచి తీసుకుంటాను నేను. ఓకే, సో అలాంటి ఒక సిచ్యువేషన్ అది. ఓకే, దానికి నేను హీరోలకి ఎగ్నెస్ట్ అనటం కరెక్ట్ కాదు కదా అన్నాను. నువ్వు దాంట్లో ఏదో ఎతకడానికి ట్రై చేసి లేదు. అంటే చాలామంది, మీరని కాదు, చాలాసార్లు వచ్చింది ఈ పాయింట్. నేను అనడం కొత్తగా కాదు, కానీ కృష్ణవంశీ గారు హీరోలని సెటర్లు వేశారు అంటారు. ఇప్పుడు ఎప్పుడు సమాధానం చెప్పలేను నేను. ఓకే, సింధూరం టైంకి వస్తే గుర్తొచ్చింది నాకు. సింధూరం హీరోయిన్గా సంగవిని బుక్ చేసుకున్న ఆమెని తీసుకున్న విధానం మీరు ఎప్పుడో ఫ్లైట్లో చూసి అది ఒకసారి చెప్పండి, ఎలా తీసుకున్నారు తన్ని? లేదు, నిన్న పిల్లడితే అయిపోయిన తర్వాత సింధూరం గురించి డిస్కషన్స్ స్టేజ్లో ఉంది. డిస్కషన్స్ అంటే ఎవరితోటి కాదు, నేను అప్పుడు దాన్ని రైటింగ్ స్టేజ్లో ఉంది. బ్రహ్మాజీ కన్ఫర్మ్ అయ్యాడు, రెండో క్యారెక్టర్ కూడా కన్ఫర్మ్ అయింది. నెమ్మది ఎవరెవరు ఏమేంటి అని అనుకుంటూ హీరోయిన్ పల్లెటూరి, గోదావరి జిల్లా పల్లెటూరులో ఉండే ఒక గడుసు అమ్మాయి కావాలి. ఇళ్ళ మధ్య గొడవలు, ఈ పిల్ల గొడవ దూకి వచ్చేస్తుంటుంది. ఇటువైపేమో అమ్మమ్మ, అటువైపేమో నాన్న. ఎవరైనా అమ్మాయి కావాలి, కొంచెం జామ పండులాగా ఉండాలి, మరీ 0 సైజు ఉండకూడదు. మన అమ్మాయిలంటే కొంచెం పుష్టిగా ఉంటారు కదా, హెల్తీగా ఉండాలి. ఎవరు అయ్యి ఉంటారు అని అది వెళ్తుంది. కొత్త అమ్మాయికి వెళ్దామా, ఇప్పుడు అందరిని కొత్త వాళ్ళు చేస్తాం, కొత్త అమ్మాయికి వెళ్దామా, లేకపోతే ఎవరైనా కొంచెం నూన్ ఫిగర్కి వెళ్దామా. నేను వెళ్తా ఉంటే ఫ్లైట్లో ఈ అమ్మాయిని చూశాను. అప్పుడు సంగవి ఏదో 1-2 సినిమాలు చూశాను నేను. కానీ ఆ సినిమాల్లో చూసిన ఇమేజ్కి ఈ అమ్మాయికి నేను షాక్ అయిపోయినా. ఇంత బాగుంది, ఇంత లైవ్లీగా ఉంది, ఇంత హెల్తీగా ఉంది, ఏమైనా తీసుకోవచ్చు కదా అనేది ఫ్లైట్ దిగే టైంకి అనిపించింది. నాకు ఆ అమ్మాయి తెలుసు పర్సనల్గా. నేను ఆ అమ్మాయికి సోకాళ్ళు కృష్ణవంశీగా తెలుసు తప్ప అంతమించి ఏం లేదు. అందుకని మీ ఇద్దరం హాయిగా కూడా చెప్పుకోలేదు. తర్వాత తెలిపి పిలిపించాము సార్, నేను రమ్మని అంటే అప్పుడు అమ్మాయి వచ్చిన తర్వాత మేకప్ టెస్ట్ అది చేసి అలా తీసుకున్నాం. ఓకే. అండ్ చార్మి విషయానికి వస్తే తను ఒక మంచి నటి, కానీ తనకి రావాల్సినంత బ్రేక్, రావాల్సినంత పేరు ఇప్పటికి రాలేదని ప్రతి ఒక్క మంచి అభిమాని ప్రేక్షకులకి ప్రతి ఒక్కరి అభిప్రాయం అది. మీరు కూడా చాలా ప్రయత్నం చేశారు 3 సినిమాలతోటి. ఏంటి, ఎక్కడ తేడా కొట్టిందంటారు? అది పూర్తిగా మన నాలెడ్జ్ లేయర్స్కి అందే విషయం కాదు. అది సంథింగ్ కాల్డ్ లక్, ఫిట్, టెరిఫిక్ యాక్టర్స్. ఐ ఆల్వేస్ సెడ్ ఇట్ అండ్ ఐ ఆల్వేస్ లైక్ డెర్ ఫర్ దట్. వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ వెరీ గుడ్ కమిట్మెంట్. ఒక షాట్ అంటే బ్లడ్ వచ్చేసినా సరే ఆగదు అసలు. అలాంటి శ్రీయాంజనంలో జరిగింది, చక్రంలో జరిగింది. అండ్ గ్రాస్పింగ్ అండ్ ఎమోటివ్, వెరీ గుడ్ ఐస్, వెరీ గుడ్ ఫిజిక్, వెరీ గుడ్ డాన్సర్. ఒక జోష్ ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది ఆ అమ్మాయిలో. అయినా సరే అదొక మిరకిల్ అంతే. ఎందుకు జరగలేదంటే ఏం చెప్తా. బట్ నా నమ్మకం మీద ఐ ట్రైడ్ ట్వైస్ ఆర్ థ్రైస్, ప్లస్ చందమామలో డబ్బింగ్ కూడా తన చెప్పి ఫిట్ అంతే. మీలాంటి డైరెక్టర్ కూడా ఆవిడకి ఏం చేయలేకపోయారు. ట్రై చేసాం కదా, 3 సార్లు ట్రై చేసాం. అదే సక్సెస్ నాట్ వర్కింగ్. సో ఆవిడతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? ఫ్రెండ్లీ విత్ ఆల్ మై హీరోయిన్స్ ఎక్సెప్ట్ ఒక హీరోయిన్, ఆ పేరు మాత్రం అడగద్దు. ఐఎమ్ జనరలీ ఫ్రెండ్లీ విత్ నాట్ ఓన్లీ హీరోయిన్, ఎవ్రీబడి. ఓకే, ఆవిడ పేరు చెప్పకండి, ఎలా ఉంటుంది ఆవిడతో రిలేషన్?
రిలేషన్ అనే అంత ఫార్మల్ ఒక్క సినిమా చేశాను, సెకండ్ డే డిస్కనెక్ట్ అయిపోయింది. సో అక్కడ నుంచి ప్యూర్లీ ప్రొఫెషనల్ షార్ట్ చెప్పటం. ఎందుకు? ఐ డెంట్ లైక్ ద యాటిట్యూడ్. దానికంటే కూడా బేసిక్గా కనెక్ట్ అవ్వలేదు. ఓకే ఓకే. కనెక్ట్ అవ్వడం అంటే మళ్ళీ మన సిక్ మైండ్స్ వేరే సెన్స్ తీసేస్తారేమో. లేదు లేదు. వేరే సెన్స్ కాదు. క్యారెక్టర్గా షీ వాజ్ ఫోర్స్డ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. షీ వాజ్ నాట్ ద క్యారెక్టర్ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. ఓకే. ఫోర్స్ చేయబడింది మానిటరీ రీజన్స్ కోసం, బిజినెస్ రీజన్స్ కోసం. ఓకే. సో ఆ అమ్మాయి కూడా అలాగే బిహేవ్ చేయడం మొదలెట్టింది. గుడ్, లెట్స్ ఫినిష్ ద జాబ్ బేబీ అనుకుని చేసి. నా గెస్ కరెక్ట్ అయితే అది ఇలియానా. యాజ్ యూ లైక్. కరెక్ట్. ఓకే సరే. అండ్ మీరు మీ మీద ఒకటి ఉంది ఏంటంటే, మీకు అమ్మాయి నచ్చితే ఆవిడని సెంటర్ పాయింట్ చేసి కథలు చేస్తారు, కథలు చేసే సినిమాలు చేస్తారు అన్నది ఒకటి ఉంది. నిజమేనా? ఒక అమ్మాయి మీకు నచ్చి సినిమా చెప్పండి అలాగే. నేను అదే అన్నాను. దానికి నువ్వు అన్నదానికి ఆన్సర్ చెప్తున్నాను. ఒక సినిమా చెప్పాలి. విచ్ ఫిలిం ఇస్ దాట్? ఇది అవునా కాదా చెప్పండి అంతే. కాదు, అదే అన్నాను. సినిమా చెప్పలేకపోతున్నాం అంటేనే అబద్ధం ఉంది కదా, అది అంటే కదా. ఓకే. ఫర్ మీ సినిమా ఈజ్ ద బిగ్గర్ థింగ్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. బిగ్గెస్ట్ థింగ్. ఓకే. దాన్ని నా స్వార్థం కోసం కానీ, నా విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కోసం కానీ, నా మానసిక బలహీనతల కోసం కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడటానికి ఆలోచించడానికి కూడా ఇష్టపడను. గుడ్. ఇట్స్ టూ బిగ్ ఫర్ మీ. ఆ ప్రాసెస్లో ఏదైనా జరగచ్చు, అది నేను కాదంటలేదు, నేను సెయింట్ అని చెప్పట్లేదు. బట్ దాన్ని దీనికోసం వాడను. దట్స్ బిగ్. అల్టిమేట్ ఈజ్ దాట్ ఓన్లీ. ఎవ్వరు అడ్డు వచ్చిన సార్, అల్టిమేట్ ఈజ్ ద ఫ్రేమ్ అండ్ ద ఫిలిం. ఓకే గ్రేట్. అస్సలు నెవర్. ఓకే. దానికోసం చాలాసార్లు అవమానాలు భరించిన కూడా. ఎలా? అది చెప్పలేము. బట్ నాకు ఎక్కడ ఎందుకు అంత పెద్ద అది కావాలి, ఇది కాదు, అది కాదు, మోసం చేసి కోట్లు దుబ్బేసి నా దగ్గర, లేకపోతే నాకు దగ్గర అబద్ధాలు ఆడేసి చేస్తున్నా సరే నేను సైలెంట్గా స్మైల్ తోటి ఓకే, అట్లీస్ట్ యూ మేడ్ మీ టు డూ దిస్ ఫిలిం, ఓకే ఎనఫ్ ఫర్ దిస్. నాకు ఎక్కడ మీరు పేర్లు చెప్పకండి, ఇన్సిడెంట్ చెప్పండి. పేర్లు చెప్పొద్దు నాకు మీరు అడిగి. కాదు, అదే అంటున్నాను. అంత చాలా అంటున్నాను డిన్నర్. అంత దాటితే ఏమవుద్దంటే అన్నెసరిగా ఈ మొత్తం ఇష్యూ పాయిజనస్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ దిస్ ఇంటర్వ్యూ టు బి నోన్ ఫర్ దాట్. ఆటోమేటిక్గా నెగిటివ్ సెటప్స్ వస్తే దట్ విల్ బి మోర్ అట్రాక్టివ్. అంటే నేను అనేది ఏంటంటే దానివల్ల అప్కమింగ్ క్రియేటర్స్, అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ ఎంతో కొంత నేర్చుకునే అవకాశం. అది ఎప్పుడు నేర్చుకోడు, అది అసలు పచ్చి బూతాడు. ఎప్పుడు నేర్చుకోడు. పాములు లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ మధ్యలో తిరగాలి చచ్చినట్టు అంతే. నువ్వు పాము అవుతావో లేదా అనేది నీ సంస్కారం బట్టి ఉంటుంది. ఓకే. స్నేక్స్ ఉన్నాయి, చాలామంది స్నేక్స్ తోటి నేను పనిచేసాను కూడా. వద్దు అట్లా టాపిక్. ఓకే డన్.